హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈరోజు నేను నా ఫ్రెండ్ అంటే మనతో ఎప్పుడు వచ్చాడు చందు, ఇద్దరం కలిపి అన్నవరం ప్లాన్ వేసాం. ఇది సడన్ ట్రిప్పే. సో ఫ్యూయల్ గురించి అయితే ఇప్పుడు ఎక్కడ ఆగాల్సిన పని లేదు. నైట్ ఆల్రెడీ ఫుల్ ట్యాంక్ చేయించేసాను. ఇది మనం మామూలు స్ట్రీట్లో ఉన్నాం కాబట్టి 390 చూపిస్తుంది ఇక్కడ. మనకు ట్రిప్ ఓవరాల్ ట్రిప్ అప్ అండ్ డౌన్ వచ్చేసి 300 కిలోమీటర్స్ పడుతుంది. అంటే మా దగ్గర నుంచి 150 కిలోమీటర్స్. అది ఫస్ట్ అయితే ఇప్పుడు హైవే మీదకి వచ్చాం కాబట్టి మన బైక్ అనేది స్ట్రీట్ మోడ్ నుంచి ట్రాక్ మోడ్లోకి పెట్టాలి. ఇదిగోండి, రైడింగ్ మోడ్స్లో స్ట్రీట్ ఉంది కదా, ఇది ట్రాక్ షిఫ్ట్ చేసేయాలి అంతే. దీనివల్ల బండి కొంచెం స్మూత్గా వెళ్తుంది హైవేలో. బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు, మా ఇద్దరిలో ఎవరు కూడా చేయలేదు. కలిసి చేద్దాంలా అని చెప్పేసి ఫస్ట్ ఎక్కడైనా ఆపి తిని తర్వాత వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అయితే కంప్లీట్ అయిపోయింది. గాజువాక్ తర్వాత చిన్న టిఫిన్ షాప్లో టిఫిన్ చేశాను. ఇక్కడే ఏం లేదు. సో లెట్స్ గో. ఇంకెక్కడ స్టాప్ లేదు, డైరెక్ట్ అన్నవరమే. ఇక్కడ నుంచి 106 కిలోమీటర్స్ ఉందన్నమాట. 1.5 అనకాపల్లి వరకు ఈ చిన్న ట్రాఫిక్ ఉంటుంది, తర్వాత ఇంకేం ఉండదు. సో ప్రెజెంట్ అయితే అనకాపల్లి దగ్గరికి వచ్చాం. అటు సైడ్ అలా లోపలికి వెళ్ళిపోతే అనకాపల్లి, మనం ఇలా బయట నుంచి వెళ్ళిపోవచ్చు ఇలా ఈ రోడ్లో. రాజమండ్రి 175. అటు సైడ్ వెళ్తే అనకాపల్లి. ఇది అనకాపల్లి రింగ్ రోడ్ ఉంటుంది కదా, ఫ్లైఓవర్. బుర్ర పంచాయతీ ఈ ఫ్లైఓవర్లో తిరగాలంటే మనకి ఎటు వెళ్ళాలో అర్థం అవ్వదు, అలాంటి ఫ్లైఓవర్ ఇది. దీనికి మళ్ళీ ఛత్తీస్గఢ్కి కనెక్షన్ ఉంది, అనంతపురం అటు సైడ్ ఒక కనెక్షన్ ఉంది. సో ఇంకా డైరెక్ట్ ఫ్లైఓవర్స్ ఇవి. ఆల్రెడీ టైం కూడా 10:45 అయిపోతుంది దగ్గరలో. ఇంకొక 20 మినిట్స్, ఇక్కడ నుంచి ఒక 20 మినిట్స్ అలా పడుతుంది. తుని ఇక్కడ నుంచి 30 కిలోమీటర్స్ అంట. సో ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కింద బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి, అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ వస్తుంది. ఒక 50 కిలోమీటర్స్ నుంచి సిమెంట్ రోడ్ వస్తుంది, తార్ రోడ్ వస్తుంది. ఎక్కువ మెజారిటీగా సిమెంట్ రోడ్డే చాలా ఎక్కువ ఉంది. నేను అనకాపల్లి దాటాక మొత్తం తార్ రోడ్డే ఉంటుంది, కొంచెం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనుకున్నాను. బట్ ఏంటంటే హాఫ్ రోడ్, ఇగో మధ్యలో ఈ లారీ వాళ్ళు ఒకరు ఎటు వెళ్తారో అర్థం అవ్వదు అట. సో ఈ రోడ్లో అయితే ఫుల్గా ఇదే డిస్టర్బెన్స్, గడ్డి మోపులే ఎక్కువ, చాలా డిస్టర్బెన్స్ ఉన్నాయి. జస్ట్ ఇప్పుడే ఒక బోర్డు పాస్ అయింది, అన్నవరం 8 కిలోమీటర్స్ అంట ఇక్కడ నుంచి. ఇంకొక 10 మినిట్స్. అలా ముందుకు వచ్చిన తర్వాత అన్నవరంకి మనం రైట్ తిరగాలి. అటు వెళ్తే రాజమండ్రి అటు సైడ్ వెళ్ళిపోతాం, మనం అన్నవరంకి ఇటు సైడ్ వెళ్ళాలి. టెంపుల్ ముఖద్వారం ఇది. అవుటర్ గేట్ అంటే పైనుంచి కిందకు వచ్చే దారి అనమాట ఇది. ఇదిగోండి, ఇది ఉంది కదా, ఇదైతే మెట్ల మార్గం, నడుచుకొని వెళ్ళడానికి మెట్లు అనమాట ఫుల్గా. మనం ఇంకొంచెం ముందుకెళ్తే అప్పుడు మనకి ఇన్ గేట్ ఉంటుంది, అంటే పైకి వెళ్ళడానికి. సో మనం అలా ముందుకు అలా వచ్చి యూటర్న్ చేసుకుంటే మనకి ఇక్కడ ఇన్ గేట్ ఉంటుంది ఇటు సైడ్. ఓకే, ఇదిగోండి, ఇది ఇన్ గేట్. ఒక టికెట్ కౌంటర్ ఉన్నట్టుంది ఒకటి. ఎంతనా? గుడ్ క్యాచ్. 20 రూపీస్ అంట. టికెట్కి 20 రూపీస్ తీసుకున్నారు పైకి వెళ్ళడానికి. మా వాడు చెప్పిన ఘాట్ రోడ్ అవుతుంది. ఘాట్ రోడ్లా లేదు, చాలా మంచి రోడ్ ఇది, చాలా బాగుంది రోడ్డు. రత్నగిరి వాహనదారి. సో మేమైతే ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వచ్చాం. మా వాడైతే లగేజ్ మొత్తం సర్దేస్తున్నాడు, మొత్తం ప్యాక్ చేసేస్తున్నాడు. ఎందుకంటే లగేజ్ అంతా క్లాక్ రూమ్లో పెట్టేయాలి.
క్లాక్ రూమ్లో పెట్టేసి దేవుడి దగ్గరికి వెళ్ళి దర్శనం చేసుకొని మళ్ళీ వ్లాగ్ స్టార్ట్ చేద్దాం. ఇదిగోండి చూసారా ఆ షాప్స్ అవన్నీ ఉన్నాయి ముందు. అక్కడ క్లాక్ రూమ్ ఒకటి ఉంది, అక్కడ పెట్టేయాలి మనం. ఇది ప్రసాదం కౌంటర్ ఇది. ఇదిగోండి ఇదంతా ప్రసాదం కౌంటర్. యాక్చువల్లీ ఫస్ట్ మనం అలా వచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఫస్ట్ కౌంటర్ ఉంటానన్నమాట. ఇక్కడ ఏంటంటే హెల్మెట్ జాకెట్స్ ఇచ్చాం, కెమెరా యాక్సెసరీస్ అన్నీ లోపల పెట్టుకోవాలంట. సో ఇక్కడ అంత సేఫ్టీ ఏం లేదు కాబట్టి కెమెరా యాక్సెసరీస్ అన్నీ లోపల పెట్టేసుకోవాలంట, మొబైల్స్ అని. సో ఇక్కడైతే మనకి టికెట్ 40 రూపీస్ పడుతుంది. ప్రెజెంట్ అయితే గుడి లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడు అదిగోండి ఫోన్స్ కెమెరాస్ అక్కడ పెట్టేయాలంట. ఇక్కడ కూడా మనకి కౌంటర్ ఉంది. సెల్ ఫోన్ 10 రూపీస్, కెమెరా 10 రూపీస్, ల్యాప్టాప్ 10 రూపీస్, ఏదైనా 10 రూపీస్ అంట. సో ఇవి ఇందులో పెట్టేసి మనం టెంపుల్ లోపలికి వెళ్ళి దేవుని దర్శించుకొని మళ్ళీ వచ్చేద్దాం. మా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడే బయటకు కూడా వచ్చాం. చాలా తక్కువ టైం, ఒక 10 మినిట్స్లో అయిపోయింది, ఎక్కువ కూడా పట్టలేదు. ఇప్పుడు అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వచ్చాం ఫోన్స్ తీసుకొని. ఆంటీ గారు నిలబడడానికి చాలా కష్టపడ్డారట. మనం వచ్చి 2 నిమిషాలు ఎక్కిస్తాం. ఈ పోయిన పెట్టరా ఏ అన్సెట్ చేస్తున్నావు? ఫస్ట్ ఏదో నించుండి పోయింది కానీ మళ్ళీ అవ్వట్లేదు, అయిపోయింది. ఇదిగోండి మాట్లాడి ఇంకా పెట్టలేదు కాయలు. ఇది టైం తెలుస్తుంది అంటారు ఇక్కడ. సో ఇది అయిపోయిన తర్వాత చిన్న సీనరీకి వెళ్దాం. ఇది ఓవరాల్ వ్యూ గుడిది. మధ్యాహ్నం భోజనం కోసం ఇది ఒక లైన్ ఉందన్నమాట. ట్రై చేద్దాం, దొరికితే దొరికింది, లేకపోతే మన దురదృష్టం. సో ఫైనల్లీ మా ఇద్దరికైతే ప్లేసులు దొరికాయి. పెద్ద ఎక్కువ టైం ఏం పట్టలేదు, జస్ట్ ఒక 10 నిమిషాలు అంతే. లైన్ చాలా ఫాస్ట్గా అయిపోయింది, 10 నిమిషాల్లో వచ్చాం. పేపర్ ప్లేట్లు అయితే కాదు, మనకి అరిటాకుల్లో వడ్డిస్తున్నారు. మనకైతే అరిటాకు వచ్చింది, మనకు కూడా చెప్పరా. సో మనడైతే ఆకు శుద్ధి చేస్తున్నాడు, వాటర్ వేసి క్లీనింగ్. మామగారు హెల్ప్ చేశారు మనకి, థ్యాంక్స్ మామగారు. ఫుడ్ అయితే చాలా బాగుంది, టేస్ట్ పరంగా అయినా. మా అమ్మగారికి కూడా చాలా నచ్చిందన్న. ఎందుకంటే ఆల్రెడీ పప్పు వేశారు, నేను పప్పు కథం చేస్తాను. ఇది కర్రీ, పొటాటో కర్రీ, సాంబార్, ఇంకా ఉన్నాయి, మజ్జిగ, రసం కూడా ఉన్నాయంట. సో ఫస్ట్ టైం అయితే అయిపోయింది మంది ఖాళీ. తర్వాత మళ్ళీ సో క్వాంటిటీ ఇంత వేస్తామని ఏం లేదు, ఎవరికి ఎంత నచ్చితే అంత తినొచ్చు కడుపు నిండా. ఏంటి మామగారు? అరుణాచలం గిరితరడానికి వచ్చి. అరుణాచలం వెళ్ళారా? వెళ్ళొచ్చారా? వచ్చి మళ్ళీ అన్నవరం వచ్చారా? ఇదిగోండి మా అమ్మగారు ఫస్ట్ ఆల్రెడీ అరుణాచలం వెళ్ళిపోయారంట, వెళ్ళొచ్చి మళ్ళీ ఇక్కడికి వచ్చారు. ఎలాగుంది మా భోజనం? ఇదిగోండి నాకైతే నీటి క్లీన్ అయిపోయింది. సో ఇది క్లోజ్ చేస్తారు ఇలాగా. నీకు ఎలా నచ్చిందిరా? బాగుంది, చాలా బాగుంది. ఎవరైనా రావచ్చు, తినచ్చు. సో గుడి బ్లాగ్ అయితే అయిపోయింది. బట్ ఏంటంటే బ్యాక్ సైడ్ చాలా మంచి వ్యూ కనిపించింది నాకు, డ్యామ్ ఒకటి. అంటే మనం కిందకి వెళ్ళే దారిలోనే, అందుకే ఇలా వచ్చాను. అదిగోండి అదంతా వాటర్, అది కొంచెం ముందుకెళ్ళి చూపిస్తాను. ఇదిగోండి డ్యామ్ చూసారు, చాలా బాగుంది ప్రశాంతంగా. అది ఫుల్ అదంతా ఏదో గ్రౌండ్లో ఉంది మొత్తం, అదంతా వాటర్. డ్యామ్ అంటే డ్యామ్ కాదు, చిన్న దారి అనుకుంటున్నాను. అది దూరం నుంచి నాకు డ్యామ్లా కనిపించింది పైనుంచి.
కాకపోతే అది డ్యామ్ కాదు, అది ఇదేదో నది. ఇది మనకే అంత ఐడియా లేదు ఇదేనదో. బట్ ఏంటంటే గుడి పక్కన ఇది చాలా బాగుంది. ఇది పైనుంచి చూడడానికి చాలా బాగుంది. ఊరిలో చెరువు, ఇది డ్యామ్. మనకి నర్వా డ్యామ్ ఎలా ఉంటుందో అలా ఉంది. ఇది వైజాగ్లో ఉన్న వాళ్ళకి నర్వా డ్యామ్ మ్యాక్సిమం తెలిసే ఉంటుంది. అదిగోండి నర్వా డ్యామ్ టైప్లోనే ఉంది ఇది కూడా. సో ఇంతటితో ఈ వ్లాగ్ అయితే క్లోజ్ చేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా బెల్ ఐకాన్ కూడా ఆల్లో పెట్టుకోండి, అప్పుడే నోటిఫికేషన్ వస్తే, లేకపోతే రావు. సో రిటర్న్ బ్యాక్ టు వైజాగ్, మళ్ళీ బ్యాక్ వైజాగ్ వెళ్ళిపోదాం. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.